కార్యక్రమానికి చేస్తున్న మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారు పిఎస్ ముండతం సార్ గారికి స్వాగతం సుస్వాగతం. పీకేఎం కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన మండల మాజీ అధ్యక్షులు ఏపీఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన టీటీ బోర్డు మెంబర్ శాంతారామన్ గారికి స్వాగతం సుస్వాగతం. మన గడా అడ్వైజరీ కమిటీ మెంబర్ రామచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. పంచాయతీ పార్టీ అధ్యక్షులు శరణ గారికి స్వాగతం సుస్వాగతం. స్థానిక యూనిట్ ఇన్ఛార్జ్ వల్లెప్పన్న గారికి స్వాగతం సుస్వాగతం. కో యూనిట్ ఇన్ఛార్జ్ కనకరాజు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పంచాయతీ మాజీ సర్పంచ్ మునికృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. రెస్ కోఆర్డినేటర్ మురళి గారికి స్వాగతం సుస్వాగతం. మన మాజీ క్లస్టర్ మహేంద్రబాబు గారికి స్వాగతం సుస్వాగతం. మన క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసులు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బూత్ ఇన్ఛార్జ్ చరణ్ గారికి స్వాగతం సుస్వాగతం. మన రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు గుడిలో పూజ కూర్చోండి. ప్రతి ఒక్కరూ ప్లేస్ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలా. ఆ క్లాసులు కలిశాలు ఒక 2 మంది తీసుకురండి అమ్మా. ఇప్పుడు మేడం గారు వస్తేనే పూజా కార్యక్రమం ఉంటుంది, తర్వాత సమావేశం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేడం గారికి మన ఉమామేశ్వర గారిని స్వాగతం పలకాలని కోరుచున్నాం. సభకు నమస్కారం. మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత, ముందు చూపు కలిగి ప్రజల క్షేమం మెరిగి రాష్ట్ర అభివృద్ధిలో బుల్లెట్ లాగా దూసుకుపోతున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, కుప్పం ప్రాంత విదూషిమణి శ్రీమతి గౌరవ నారా భువనేశ్వరి మేడం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వసనాడు గ్రామ ప్రజలు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మేడం గారు పూజా కార్యక్రమం పోతారు కాబట్టి అందరూ నిశ్శబ్దంగా మేడం గారికి ప్లేస్ ఇవ్వాలని కూర్చున్నాము. అదేవిధంగా మన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు నరేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్థానిక నాయకులు, మండల అనుబంధ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ ఏఎంసీ వైస్ చైర్మన్ శరణ గారికి స్వాగతం సుస్వాగతం. పంచాయతీ పార్టీ అధ్యక్షులు మండల మహిళా అధ్యక్షులు పుష్పమ్మ గారికి, మండల జనరల్ సెక్రటరీ నాగజ్యోతి గారికి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చంద్రకళ గారికి, కాణిపాకం డైరెక్టర్ వసంతమ్మ గారికి, రెస్ కోఆర్డినేటర్ అనసూయమ్మ గారికి, పద్మమ్మ గారికి, స్వాతి గారికి ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలుసుకుంటూ అదేవిధంగా మన కార్యక్రమం చేసిన మన సిఎంపిఏ శ్రీకాంత్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్లేస్ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళ ఎవరు వల్లేపన్నా ఇట్లా రానా, వల్లేపన్నా ఇట్లా రానా. आशीर्वाद बल सिद्धिरस्तु इष्टकाम्य बल सिद्धिरस्तु
మీరు అట్టే కూర్చునేయండి, మీరు అట్టే కూర్చునేయండి, కూర్చోండి, అట్లే కూర్చునేయండి, అట్లే నిలబడవద్దండి, పూర్ణ పూజ అయిందా అన్నా? సైలెంట్ కూర్చున్నా. ఇప్పుడే మన కార్యక్రమం చేస్తున్న మన గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు సార్, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సార్ సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ చైర్మన్ గారు శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. నారా భువనేశ్వరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ. నమస్కారం మేడం. నమస్కారం మేడం. అందరూ అట్లే సైలెంట్ కూర్చోండి, అట్లే కూర్చోవాలి, మీ చైర్లోనే కూర్చోండి ప్లీజ్. అదేవిధంగా మన మండల మాజీ ఐటీ సుబ్బు గారికి, మండల నియోజకవర్గ ప్రశాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలుసుకుంటూ, ఇప్పుడు మొట్టమొదటిగా స్థానిక పార్టీ అధ్యక్షులు శరణ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. శరణ అన్నా, సైలెంట్ నా. అందరికీ నమస్కారము. ఈరోజు వసనాడు గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి మాన్య చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్ అయినటువంటి పిఎస్ మునరత్నం సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, కూడా చైర్మన్ సురేష్ డాక్టర్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఏపీఐఏసీ డైరెక్టర్ ప్రేమన్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, మండల పార్టీ అధ్యక్షులైనట్టు రాజగోపాల్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా రెస్కో డైరెక్టర్ మురళి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, మాజీ వసనాడు సర్పంచ్ అయినటువంటి మునికృష్ణ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారామ అన్నగారికి కూడా స్వాగతం, సుస్వాగతం, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజకుమార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, మాజీ మార్కెట్ చైర్మన్ అయినటువంటి సత్యేంద్ర అన్న గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, రెస్కో చైర్మన్ ప్రతాప్ అన్న గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ మహిళా సోదర అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, తదుపరి అంశం గురించి మన టీటీడీ బోర్డు మెంబర్ శాంతం అన్నగారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. గట్టిగా గోవిందులు పడితే ఇంక 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నారా కుటుంబమే ముఖ్యమంత్రిగా ఉంటుంది కాబట్టి గట్టిగా గోవిందులు పెట్టాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అందరికీ నమస్కారం. ఈరోజు మా కుటుంబానికి పదవులు ముఖ్యం కాదు, ప్రజలే నాకు ముఖ్యం అనే విధంగా ఈరోజు ఇచ్చేసిన మా అమ్మ, మన అమ్మ, మన నియోజకవర్గానికి తల్లి మన నారా భువనేశ్వరమ్మ గారికి మన వసనాడు గ్రామం తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తూ, మిగతా
నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, గత గవర్నమెంట్ రాకముందర ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేమేమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో ఆ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తాన్ని మా గవర్నమెంట్ వస్తేనే చేస్తామని కూడా ఆ రోజు పిఎస్ ముండత్వం సార్ గారు సమక్షంలో చెప్పడం జరిగింది. మేము ఈరోజు అదే చెప్తున్నాం. గత 22 సంవత్సరాలకు ముందర మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే గ్రామానికి వచ్చారు. ఈ 23 సంవత్సరాలుగా ఎప్పుడు ఏ మినిస్టర్ కానీ ఏ వ్యక్తి కానీ ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మన అమ్మ, మన తల్లి మన వసనాడ్ గ్రామంకు రావడం ఈరోజు పండగ వాతావరణం, చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. మనం చాలా కార్యక్రమాలు చేశాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వసనాడు హై స్కూల్ నుండి వసనాడు కాలనీ వరకు దాదాపు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మించుకున్నాం. షణ్ముఖం ఇంటి నుండి తిక్కప్ప కొట్టాలకు 9 లక్షలకు సీసీ రోడ్డు నిర్మించాం. చిన్న వసనాడులో కురుబ కమ్యూనిటీకి సంబంధించిన ఇండ్ల దగ్గర 15 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా నిర్మించాం. కృష్ణగిరి రోడ్డులో చెక్కనాథం వరకు 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించడం కూడా జరిగింది. కొత్త పౌరులు సుమారు 10 లక్షలతో ఈ గ్రామానికి మనము ఖర్చు పెట్టడం జరిగింది. గ్రామంలో దాదాపు 50 ఎల్ఈడి లైట్లు కూడా ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేయడం జరిగింది. మసీదుకు 12 లక్షల రూపాయలు సీసీ రోడ్ వేయడం జరిగింది. మన గ్రామంలో సుమారు 140 మందికి ఎన్టీఆర్ పెన్షన్లు 5,96,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం మీకు అందరికీ తెలియజేస్తూ, కొత్తగా 30 పెన్షన్లు కూడా ఇవ్వడం ఈ మధ్యకాలంలో వచ్చే నెల నుండి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 10 పెన్షన్లు అప్లై చేశాం, అది కూడా ఇవ్వడానికి ప్రతిపాదనలు రెడీ అవుతుంది. అదే రకంగా 36 మందికి కాలనీలు కూడా ప్రతిపాదన రెడీ అయింది. అదేవిధంగా టీటీడీ నుండి తిమ్మరాయ స్వామి గుడి ఇక్కడ మన గ్రామం పక్కన సుమారు 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. నిన్ననే మేడం గారు ఆ విషయాన్ని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఆ టెండర్స్ కూడా పూర్తి అయింది. మీరు ఆగస్టు పూర్తి అయిన తర్వాత ఆ గుడి పనులు కూడా మీరు స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, మేడం ఎలక్షన్ ముందర మనం చెప్పిన హామీలన్నీ కూడా మనం నెరవేర్చడం జరిగింది. కేవలం ఇంకా 4 హామీలు నెరవేర్చాలి, అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక అంగన్వాడీ బిల్డింగ్ ప్లేస్ ఉంది, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి నిర్మించాలి. కృష్ణగిరి రోడ్డు నుండి ఇక్కడ రాగిమానమిట్టి మీదుగా మల్లానూరు రోడ్డు వరకు డబుల్ రోడ్డు. ఎందుకంటే మేడం ఇక్కడ సుమారు 6 ఫ్యాక్టరీలు ఉంది. ఇక్కడ సుమారు 10 విలేజెస్ కవర్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ ముందరే మనం మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మన వికాస్ మర్మత్ గారికి చెప్పి ఇమీడియట్గా డబుల్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, హై స్కూల్ గ్రౌండ్ కూడా ప్లేస్ కావాలి, అది కూడా మన వికాస్ మర్మత్ సార్కి మీరు చెప్పాలని. పంచాయతీ బిల్డింగ్ కావాలి. తిమ్మరాయ స్వామి గుడి దగ్గర ఒక 100-150 మీటర్లు సీసీ రోడ్ నిర్మిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు, ఇంకా చాలా మాట్లాడాలి, మళ్ళీ మీరు తిడతారు కాబట్టి స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూనా. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్సీ గౌనివాడ శ్రీనివాస సార్ గారి వేదిక పర్యావల్ల, మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీ సంశీ సార్ కూడా వేదిక పర్యావల్లని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన ఏపీఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చును. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామానికి మన ఇంట్లోని మన అక్క చెల్లెగా మన ఇంట్లోని మామూలుగా మన బంధువులు ఏ విధంగా అయితే వస్తారో పండుగలకు పబ్బాలకు, ఆ విధంగా ఈరోజు మన ఊరిలో ఈ రచ్చ కింద మనం ఒక గంగ జాతరకు మన ఇంటికి విచ్చేసినటువంటి నాకైతే నేను పెద్దమ్మగా భావిస్తాను నేను ఆ అమ్మని. నిజంగానే మన ఇంటి ఒక తెలియని అనుబంధం. మేడం 89లో ఏ రోజైతే మన పెద్ద ఆయన కుప్పం ప్రాంతంలో అడుగు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో తెలియని అనుబంధం. సార్ని ఎన్నిసార్లు చూసినా మాకు తనివి తీరదు. మా కుప్పం ప్రాంత ప్రజలు ఒకసారి కానీ మనసు కానీ పెట్టినారంటే ఎప్పటికి కూడా ఈ మా తరాలు కాదు భవిష్యత్ తరాలకు కూడా మేము అది ఏ అనుబంధమో దానికి అసలు పేరే లేదు. అది దీంతో మనం ఎట్లా చెప్పాలో ఎట్లా పిలవాలని కూడా తెలియదు. ఎందుకంటే అంత ఆత్మీయత. మీరన్నా పెద్ద ఆయనన్నా
నారా లోకేష్ బాబు గారు అన్న మాకు నిజంగానే భవిష్యత్తులో నారా దేవాన్స్ కూడా ఇంకా మీరు ఒకసారి 2 రోజుల ముందు చెప్పారు మేడం, నా దృష్టికి వచ్చింది. ఒకసారి నారా దేవాన్షి గారిని కూడా మీరు మన చాలామంది చూడాలనుకుంటా ఉన్నారు, మీరు ఒకసారి పిలుచుకోరావాలని చెప్పేసి మీరు అందరి తరపున రిక్వెస్ట్ చేసుకుంటూ, నిజంగానే ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో కుప్పం ప్రాంతంలో ఒకే ఒక నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఇప్పటికే సుమారు 40,000 మంది పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిస్తూ 30,000 కోట్లకు మనకంటే మొన్నే చూశారు, మీరు అందరూ కూడా మొన్న చూశారు. పెద్ద ఎత్తున సౌత్ కొరియా నుంచి మేడం మనకు ఆదాని గ్రూప్ వాళ్ళు మనకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జెన్జీ ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు మొత్తం జెన్జీతో మీటింగ్ పెట్టించాం పెద్ద ఆయనతో, మన ముఖ్యమంత్రి గారితో. అందరూ కూడా ఇండస్ట్రియల్ పార్కులో పెద్ద ఎత్తున ఇన్ని రోజులు ఒకటే సోదరులారా, ఇన్ని రోజులు కుప్పం నుండి బెంగళూరు, కుప్పంతో బెంగళూరు పోతా ఉండే వాళ్ళందరూ కూడా పండ్లకు, భవిష్యత్తులో కుప్పంతో బెంగళూరు కాదు, బెంగళూరు టు కుప్పం అన్ని రైళ్లు కూడా, అన్ని బస్సులు కూడా మొత్తం కుప్పం వైపు చూస్తుంది దగ్గరలోనే. మన ఎవరైతే మన ఆరాధన నేత ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తులో వలసలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎవరు కూడా వలసలు వెళ్ళే అవకాశం లేదు. భవిష్యత్తు అందరూ కూడా చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఒకే ఒక మాట, చిన్న మాట. ఈరోజు కుప్పంలో జార్ఖండ్ మేడం, జార్ఖండ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనకు చండీగఢ్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనకు అదే యూపీ నుంచి మొత్తము భారతదేశం ఈరోజు కుప్పంలో ఉంది. ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకసారి చూసుకుంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మొత్తం టోటల్ ఓవరాల్ భారతదేశమే కుప్పం ప్రాంతంలో ఈరోజు వివిధ పండ్లకు, రకరకాల పండ్లకు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. మన యూత్ అంతా కూడా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. మన పెద్ద ఆయన ఎన్నో కలలు కంటూ ఉన్నారు. కుప్పంలోని ప్రతి కుటుంబం మన కుటుంబం, తన కుటుంబంగా భావిస్తూ పెద్ద ఆయన వచ్చి వెళ్ళిన ఒక నెల కూడా కాలేజీకి చెప్పాలంటే వెంటనే అమ్మగారిని పంపించారు కుప్పంకి. అమ్మగారు కూడా ఈ అనుక్షణం నిన్నే ఒక ఆర్టికల్ నిన్న మేడం గారు మాట్లాడారు, మొత్తం సోషల్ అన్నింటిలో కూడా వచ్చింది. ఏమంటే మంగళగిరికి కుప్పం పోటీ వస్తూ ఉంటుంది, కుప్పం గురించి మొదటగా నా వాయిస్ మేడం గారు వినిపిస్తారని నిజంగానే మనందరూ అదృష్టంగా భావిస్తూ నిజంగానే మనకు వస్తున్నటువంటి అవకాశాలని అన్ని రకాలు కూడా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కింద కూడా ఎంఎస్ఎం పార్కులు తీసుకునే ప్రతి విషయము కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మనుషులు, నేను కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ మనకు రెస్కో కానీ టీటీడీ బోర్డు కానీ అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కుప్పంకి సంబంధించి సుమారు 50 మందికి పైగా అందరికీ కూడా వివిధ స్థాయిలో డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఆ కాణిపాకం డైరెక్టర్లు కానీ అందరికీ కూడా అవకాశాలు ఇచ్చారు. కేవలం ఒకే ఒక నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. మనందరూ చేయాల్సింది మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, మన కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, మనం ఏ విధంగా మనం కలిసి పనిచేయాలా. మన ఒక పార్టీలకు ఒకే ఒక పార్టీకి పైన ఈ వసనాడు గ్రామంలో మొన్న కూడా హైయెస్ట్ మెజార్టీ తీసుకొచ్చారు. ఇకపైన ఎక్కడ కూడా వేరే ఇతర పార్టీలకు ఇక్కడ ఎక్కడా చోటు లేదు, ఇతర పార్టీలు ఎక్కడ చూడలేదు. మనకు ఉండేది ఒకే ఒక నాయకుడు, మనకు ఉండేది ఒకే ఒక పార్టీ. ఆ విధంగా మనమందరం కలిసికట్టుగా అందరినీ కూడా కలుపుకుంటాం. మనకు రాగద్వేషాలకు అతీతంగా, మనం కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుంటూ మనం పెద్ద నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. రాబోయే ఎన్నికలలో, అన్ని ఎన్నికలలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కానీ 2029లో కానీ మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏమంటే ఊహించిన విధంగా, ఈ రాష్ట్రంలో ఊహించిన విధంగా అత్యంతమైన భారీ మెజార్టీని ఇచ్చి పెద్ద రుణాన్ని మనం తీర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు, జై మా తెలుగు భూనమ్మ గారు. థ్యాంక్ యూనా. ఇప్పుడు మన పీకే ముడా చైర్మన్ డాక్టర్ సురేష్ సార్ నిమిషం మాట్లాడుకోవచ్చు. వేదిక మీద ఉన్న మన తల్లిగారు భువనేశ్వరమ్మ గారికి, ఇతర మహిళా మనులందరికీ, వీరితో పాటు వేదిక ముందున్న వసనాడు గ్రామ అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, విద్యార్థులకు, యువకులకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఈ యొక్క బోనమ్మ పండగకు వసనాడులో జరుగుతున్న ఈ పండగ మీ అందరికీ ఆహ్వానం తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు వసనాడుకు ఘన చరిత్ర ఉంది. వసనాడు నుంచి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన బెంగళూరుకి అక్కడ ఇక్కడ అంతా కూడా వెళ్ళి సెటిల్ అయ్యారు కుప్పంలో. అంతేందుకు మన రెస్కో చైర్మన్ కూడా వసనాడు గ్రామస్తుడే, ఈరోజు వేరే ఊరికి వెళ్ళి కమతమూరులో సెటిల్ అయ్యాడు. ఇట్లా వసనాడులో గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఇక్కడ నుండి వెళ్ళినారు. అలాంటిది గతంలో ఎన్నో మీటింగ్లు మీరు చూసుంటారు.
గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మీటింగ్కి వచ్చారు, ఈ ఊరికి వచ్చారు. కానీ వాటికంటే కూడా వాటికి ఈరోజు జరుగుతున్న మీటింగ్కి ఒక పెద్ద తేడా ఉంది. ఏం చెప్పండి, మీరు చెప్పాలి, మహిళలు చెప్పాలి, ఏమా తేడా? ఏం తేడా? ఘనంగా ఆహ్వానించినారా? వెరీ గుడ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఆహ్వానించారు కదా, చేశారు కదా. మరి ఈరోజు ఏం తేడా తెలుసా? అది ఈరోజు ఈ మీటింగ్ చూస్తున్నారు. ఈ మీటింగ్లో మెజారిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 90% ఎవరున్నారు? మహిళలు ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కువ మంది ఎవరు ఉండేవాళ్ళు? మగవాళ్ళు ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో అక్కడక్కడ నక్కి చూసేవాళ్ళు. ఈరోజు మగవాళ్ళు నక్కి చూస్తున్నారు, ఎక్కడెక్కడ మేడం ఎక్కడని. అవునా కదా? ఆ రోజు స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారు? మీ మునికృష్ణ అన్న, ఇంకొకరు మాజీ సర్పంచ్లు, వాళ్ళు వీళ్ళు మగవాళ్ళు ఫుల్ నిండిపోయి ఎడవగామ ఒక మూలన కూర్చొని ఉండేదేమో. సార్ చెప్పారు కాబట్టి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఒక 2-3 లేడీస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వెతికినా ఇంక వాళ్ళు కూర్చోవాలంటే వాళ్ళకి చీర కట్టాల్సిందే వెనక. వెతికినా మీకు మగవాళ్ళు కనిపించారు స్టేజ్ మీద. అది బోనమ్మ గారు అడుగు పెడితే మహిళ రాజ్యం వెళ్తుంది మన నియోజకవర్గంలో అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, అలాంటి ఒక గొప్ప పండుగ ఈరోజు మాకందరికీ ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిన రోజే కుప్పం నియోజకవర్గంలో మాకందరికీ కూడా అభివృద్ధి వైపు మనందరినీ నడిపించారు కాబట్టి మాకు అప్పుడే స్వాతంత్రం వచ్చింది. కానీ కుప్పం నియోజకవర్గంలో మహిళలకు మాత్రం నారా బోనమ్మ గారు ఏ రోజైతే కుప్పంలో అడుగు పెట్టారో ఆ రోజు నుంచే నిజమైన స్వాతంత్రం వచ్చింది మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనమందరం ఎన్టీ రామారావు గారిని ఒక దేవుడిగా కొలుస్తాం. కళ్ళు మూసుకుంటే మనకు శ్రీకృష్ణుడిని ఊహించుకుంటే ఎవరు గుర్తొస్తారు? ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. శ్రీరాముని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే ఎవరు గుర్తొస్తారు? ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. చాలా సంతోషం అందరికీ. అది ఒక సంస్కారం ఉన్న కుటుంబానికి వేరే వాళ్ళకి తేడా ఏంటంటే, మీకు ఇంతకుముందే చెప్పా, మనమందరం నందమూరి తారక రామారావు గారిని సాక్షాత్తు శ్రీరాముడుగా శ్రీకృష్ణుడిగా కొలుస్తాం. ఆయన ఎక్కడికి పోయినా, ఆయన బతుకున్న రోజులు ఎక్కడికి పోయినా ఆయనకి టెంకాయలు కొట్టి మరీ పూజించేవాళ్ళు. అంటే నిజంగానే ఆయనలో ఒక దేవుణ్ణి చూశారు మన వాళ్ళందరూ. మరి ఒక శ్రీకృష్ణుడిగా శ్రీరాముడుగా సొంత ఇంట్లో శ్రీరాముని పెట్టుకుని ఆయన కడుపుని పుట్టిన మన నారా భువనేశ్వరమ్మ గారు కూడా చిన్నప్పటి నుంచి దేవుళ్ళన్నా దైవత్వం అంటే ఎంతో ఇష్టంతో ఎంతో భక్తితో పెరిగారు. ఎంత హిందువుగా పుట్టి పెరిగినా ఇతర మతాలను కూడా గౌరవించాలి అని చెప్పి మన నందమూరి తారక రామారావు గారు మన బోనమ్మ గారికి నేర్పించారు. కాబట్టి ఈరోజు మన ప్రసంగం కొనసాగుతున్న ముల్లాకు వస్తేనే అందరూ కూడా సైలెంట్గా ఉండని చెప్పి మన బోనమ్మ గారు నన్ను ఆపి ఇక్కడున్న ముస్లిం సోదరు మనందరినీ కూడా గౌరవిస్తూ ఆమె గొప్పదనాన్ని చాటుకున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అది నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మేడం గారికి నేర్పించిన సంస్కృతి సంస్కారం అని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన నియోజకవర్గంలో అడుగుపెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు ఆహ్వానాలు తెలియజేసుకుంటూ వసనాడు గ్రామ ప్రజల తరపున మీకు సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నానమ్మా. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి రెస్కో చైర్మన్ ప్రతాప్ గారు మాట్లాడుతూ 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు.
అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, మన తల్లి నారా భువనేశ్వరం గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకి, తోటి నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక పెద్దవాళ్ళందరూ కూడా చెప్పేశారు. సో ఇందాక మన సురేష్ అని చెప్పినట్లు ఎన్టీఆర్ గారు దైవం అయితే చంద్రబాబు నాయుడు గారు మన కుప్పంకి ఆరాధ్య దైవం, వాళ్ళ భార్య గారు కూడా మనకి దైవంతో సమానమే. ఈరోజు మహిళలందరూ కూడా ఇందాక అన్న చెప్పినట్లు మోస్ట్ ఇనిషియేట్ అయి మేడం గారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కువ మహిళలు కూడా తరలి వచ్చి కార్యక్రమానికి వాళ్ళు కూడా లీడర్స్గా సెటిల్ అవుతున్నారంటే దీంతో ముఖ్యమైన రోల్ మన మేడం కూడా పోషిస్తున్నారు. కాబట్టి మేడం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభ ఇంకా కూడా చాలామంది మాట్లాడారు కాబట్టి జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూనా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన కుప్పం నియోజక ఇన్ఛార్జ్ వారు పిఎస్ ముండతం సార్ మాట్లాడాలి కోరుచున్నాం. ఒకే నిమిషం. భువనమ్మ గారికి సభకు నమస్కారం. మీరందరూ కూడా భువనమ్మ గారు మాట్లాడే మాటలు వినాలని ఇక్కడ వచ్చారు. మేము ఎక్కువసేపు మాట్లాడేది కరెక్ట్ కాదు. కాకపోతే ఈ కార్యక్రమం ఎందుకు ఆలస్యమైంది ఉదయం అంటే అనేక రకమైన అర్జీలు వస్తున్నాయి. అర్జీలు ఎక్కువ వచ్చినప్పుడు అది మంచి పరిపాలన కాదనేది. ఎక్కడ అర్జీలు తక్కువగా ఉంటుందో అక్కడ మంచి పరిపాలన. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినప్పుడు కూడా ఎందుకు పదే పదే అర్జీలు వస్తున్నాయంటే దీంట్లో ఓకే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా, బోనం వచ్చినా కానీ ఇక్కడ రెగ్యులర్గా కూడా అర్జీలు, అదేవిధంగా మన పార్టీ ఆఫీస్లో ఎక్కడా లేని విధంగా ఒక వినూత్నమైన రీతిలో జననాయకుడు అనే కార్యక్రమాన్ని స్వయానా ముఖ్యమంత్రి గారే విచ్చేసి ప్రతిరోజు కూడా ఏ అర్జీ వచ్చినా కూడా దాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి దానికి పరిష్కారం చేయాలని చెప్పి మంచి సిస్టమ్ని క్రియేట్ చేశారు. కానీ చాలా సమస్యలు పరిష్కారం లేకుండా కోర్టు వివాదాల్లో ఉన్నవి, కుటుంబ తగాదాల్లో ఉన్నవి, పరిష్కార సాధ్యం కాని విషయాలన్నీ పదే పదే వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదని నాకు వ్యక్తిగతమైన భావం. అదేవిధంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓట్లేసి ప్రభుత్వాన్ని ప్రజల అభీష్టం మేరకు ఏర్పాటు చేసే దేశం మనది. ఈ దేశంలో ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక ప్రభుత్వం అంటే ఏ కార్యక్రమం చేయాలా? ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి అభివృద్ధి ఇవ్వాలి, మంచి సంక్షేమం ఇవ్వాలి. ఈ మూడు మాత్రమే ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు. మీరు ఈ బూత్లో కూడా ఇప్పుడు మెజారిటీ వచ్చింది ఈసారి. గతంలో ఎప్పుడు కూడా ఇది మైనస్గా ఉన్నటువంటి బూత్. అంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన బాగుందా? ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా అని చెప్పండి. జగన్ అన్న ప్రభుత్వం బాగుండింది, మాకు పరిపాలన 5 ఏళ్ళలో చాలా బ్రహ్మాండంగా జరిగింది, మంచి పరిపాలన, అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు, అందరూ ఏమి ఇబ్బందులు లేకుండా ఉన్నారు అనేవాళ్ళు చేయలేదండి. గత 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో మేము సురక్షితంగా ఉన్నాం, మేమంతా కూడా బాగా మంచి పరిపాలన జరుగుతూ ఉందనే వాళ్ళు చేయలేదండి. అర్థం కాకుండా ఉన్నారు అందరూ కూడా. ఇంకా ఆ తేడా మీకు తెలియాలి. అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరంలో మా గ్రామంలో అద్భుతంగా జరిగింది. సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేశారు, బిల్డింగ్లు కట్టారు అనేవాళ్ళు చేయలేదండి. 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో ఏం జరిగింది అయితండి? ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు జరుగుతూ ఉందా లేదా అయితండి? కాబట్టి మంచి ప్రభుత్వం, చెడు ప్రభుత్వం అనేది మీరు గుర్తించి ఓటేయాలని నాకు రిక్వెస్ట్. ఇప్పటికైనా మేల్కొని మంచి చెడు తేడా తెలుసుకొని ఓటేయాలి. మీ ఓటు ఒక బ్రహ్మాస్త్రం. ఒక అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రపంచ మేధావి, తన సర్వశక్తులు ఒడ్డి మీకోసమే పనిచేసే వ్యక్తిని మాకు వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఇంతకంటే దారుణం ఏది కానీ లేదు. అది కుప్పం నియోజకవర్గంలో మనమందరం ప్రతి ఒక్కరూ చెప్తాం, మా దేవుడు మాకు అది చేసా ఇది చేస్తా. ఓటేసినప్పుడు మాత్రం అది కనపడదా? మీరందరూ కూడా ప్రచారం చేయాలి. మీ చేతుల్లోనే ఉంది మొత్తం, మేము కాదు. మీరందరూ చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి
గురించి ఆయన గొప్పతనం గురించి చెప్పి మన బూతుల్లో వన్ సైడ్గా ఒకే ఏకపక్షంగా వీలైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కుప్పం ప్రజలు నీతి నిజాయితీ కలిగిన వాళ్ళని నేను చెప్తాను. కొంతమంది సర్పంచులు బాగా పనిచేసిన వాళ్ళని పోటీ లేకుండా ఈయనే మాకుండా అని చెప్తారా లేదా? ఒక ఎమ్మెల్యేని ఎందుకు చేయకూడదు? ఎమ్మెల్యే మీద ఎవరు ఓటేమి ఈయనకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేదు అన్నప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు ఒక్కరే ఎమ్మెల్యే మాకు అభ్యర్థి అని చెప్పి ఎప్పుడు డిసైడ్ అవుతుందో అప్పుడు మన ప్రజలు కృతజ్ఞతాభావం కలిగిన వాళ్ళని చెప్పి ఈ ప్రచారం మీరు చేయాలని కోరుతూ అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై కార్యకర్త. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో మన నారా బూనమ్మ గారిని మాట్లాడాలని కోరుచున్నాం. ఇక్కడికి వచ్చిన వసనాడు గ్రామ ప్రజలకి, నాతో పాటు వస్తున్న మన తెలుగుదేశం క్యాడర్ అవనే లీడర్లు అవనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నాకు ఇవాళ ఇంత ఘనమైన స్వాగతం మహిళలు ఇచ్చారంటే అది ఒక మహిళని చూసి కాదు, అది మీ నాయకుడి మీద మీరు చూపించే మర్యాద. నాకు ఇట్లా మీరు స్వాగతం ఇచ్చారు. అదే కాకుండా ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఎంతుందో ఇవాళ తెలుస్తుంది. అది నాకు సంతోషం. మున్రత్నం గారు అన్నట్టు ఆయన ఎప్పుడు ఒక కుప్పం ప్రజలకే కాదు, ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఎప్పుడూ ఆలోచించే మనిషి. రేపు ఏమి చేస్తే రేపే కాదు, ఒక 20 ఏళ్ళు గురించి ముందలే ఆయన ఆలోచించి చాలా పథకాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఆయన తీసుకొస్తున్నారంటే అది తప్పకుండా జరుగుతుంది. మన హైదరాబాదు సైబరాబాద్ అంటారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ సైబరాబాద్ ద్వారా రెవెన్యూ అనేది, డబ్బు అనేది చాలా లభిస్తాను. ఒక 5 సంవత్సరాలు ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేశారు. ఆయన తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగల వ్యక్తి, లీడర్ ఆయన ఒక్క ఆయనే అని. మళ్ళీ దాని తర్వాత ఆయన అనుకున్నది ఆ 5 సంవత్సరాలు ఆగిపోయిందంటే అది ఆయన నష్టపోలేదు, మన రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారు. మీ కుటుంబం నష్టపోయింది, మీ పిల్లలు భవిష్యత్తు నష్టపోయింది. అది మీరు గుర్తించాలి. ఆ 5 సంవత్సరాలు మీరే చూశారు. మీ గ్రామం కానీ మన కుప్పంలో కానీ ఇతర నియోజకవర్గంలో ఏమన్నా జరిగిందా? అభివృద్ధి అనేది మీకు కానీ మీ గ్రామానికి కానీ మీ కుటుంబానికి కూడా ఏమన్నా లబ్ధి పొందారా? మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ప్రజలు రేపు మీరు ఓటేయాలి ప్రభుత్వానికి. చెప్పండి, మీరైనా చెప్పాలి, మీరందరూ వాళ్ళకి తెలిసేటట్టు. సో అది మీరు ఇప్పుడు ఈ అదే గుంతలు ఉండేది, రోడ్లు కూడా వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే నిజం గెలవాలన్నప్పుడు నా యాత్రలో అవునమ్మా మేడం, ముందు కంటే ఇప్పుడు రోడ్లు బాగుంది, వస్తున్నాడు స్కూలు అన్నీ బాగుంది. అదేనమ్మా నేను అనేది. ఇప్పుడు నిజం గెలవాలన్నప్పుడు బాగుండాలంటే చంద్రన్నే రావాలి. మాకు బాగా లేకపోయినా మా పిల్లలు మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయనే ఉండాలి. ఆయన చాలా బాగా చేశారు. మా గ్రూపుల తరఫున కానీ అన్ని ముందు 5 లక్షలు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు 20 లక్షలు ఇస్తాను. అంతా వాళ్ళ సొంతంగా వాళ్ళు బతుకుతా ఉన్నారు. అవును, ఆయన ఒక కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు కనుక తల్లికి వందనం
అంటే ఏంటి, తల్లి రుణం తీర్చుకోవటానికి ప్రతి బిడ్డకి ఆ తల్లికి ఒక భారంగా కానీ తను బాధపడకూడదనే ఆ 15,000 ప్రతి బిడ్డకి ఆ తల్లికి వందనం ద్వారా దొరుకుతుంది. అట్లానే మీరు అన్నట్టు నిజం గెలవాలి అనే ఆ యాత్ర అప్పుడు నేను చాలా రోడ్ల మీద ప్రయాణం చేశాం. ఇప్పుడే అన్నారు మన మహిళలు, రోడ్లలో గుంతలు, యాక్సిడెంట్. అది ఒక్కటే కాదు, అభివృద్ధి అనేది జరగలేదు. మన రాష్ట్రం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నంబర్ 1, నంబర్ 2లో ఎంత తొందరగా ఆయన ముందుకు తీసుకెళ్లారో అంత తొందరగా మనం వెనక్కి పడిపోయాం. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఆయన ప్రతి నియోజకవర్గానికి ప్రజలకి కానీ, మన కుప్పం ఎస్పెషల్లీ కుప్పంకి కానీ, కుప్పం అయితే 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ అదృష్టంగా భావించాలి. మీ పిల్లలకి రేపు ఉద్యోగాలు చేసుకోవటానికి కానీ, వాళ్ళు మీ కుటుంబం ఒక తల్లి దగ్గర ఏ తల్లైనా కోరుకుంటుంది తన కొడుకు కానీ పిల్ల కానీ ఒక కూతురు కానీ తనతోనే తన దగ్గర ఉండాలని. అట్లా ఈ డెవలప్మెంట్తో తప్పకుండా మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్ళే అభివృద్ధి మీద ఉంటుంది. అందుకే ఆయన అంతా ఆలోచించి ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో ఆయన ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఒకటే ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం, వసనాడు గ్రామం లేకపోతే వేరే మన కుప్పంలో ఉండే గ్రామాల గురించే కాదు ఆయన ఆలోచన. ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గనక ఆయన ప్రతి ఒక్క గ్రామం గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది ఆయన డ్యూటీ, అది మీరు ఆలోచించాలి. అట్లాంటి నాయకుడు మీరు నమ్మి 40 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పాలించారంటే మీ నమ్మకం ఉంది. కానీ అనేది ఒకటి ఉంటుంది. మీ ఓటుతో మన కుప్పం ప్రజలు గమనించాలి. మీ ఓటుతో ఈసారి ఇంకా పెద్దగా ఆయన ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని, అది మన చేతిలో ఉందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు మీరు చూడలేదు ఇంత ఇండస్ట్రీసు, ఇంత డెవలప్మెంట్ మన కుప్పంలో రాలేదు. 2 సంవత్సరాల్లో ఆయన ఫోర్స్ చేశారో లేకపోతే నాకు అనిపించేదంటే ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకునే ఇన్ని ఇండస్ట్రీస్ ఆయన నమ్మకం పెట్టుకున్నారు కనుక ఇన్ని ఇండస్ట్రీస్ మన కుప్పంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఒక చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేసిన అరాచకాలు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి తెలియదు అనుకోబాకండి. వాళ్ళు చాలా ఆలోచించి ముందలేంటి తర్వాత ఏంటి, ఈ ప్రభుత్వం నాకేమి ఇస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే అది ఒకే ఒక్క నాయకుడిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఇప్పుడు వస్తూ ఉంటే హార్టికల్చరల్ హబ్ కూడా వెళ్ళొచ్చాను. చాలా గొప్ప పని చేస్తున్నారు మన అన్నదాతల కోసం. మీరందరూ కూడా దాంట్లో మీరు వెళ్ళి కనుక్కుని ఏం వేస్తే మన వ్యవసాయంలో మనం ఏం వేస్తే ఏమి విత్తనం నాటితే ఏమి లబ్ధి పొందుతారు మీరు అనేది ఆలోచించి వాళ్ళు తప్పకుండా వస్తారు. మీరు వెళ్ళి అడగాల్సిందే కానీ మీకోసం మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో వచ్చి మీ తలుపు తడతారని మీరు అనుకోకూడదు. వెళ్ళి ఏ సీడ్లింగ్స్ మన సాయిల్ మీరు పండించే ఆ భూమి మట్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తే వాళ్ళు చెప్తారు ఏది అక్కడ నాటితే మీకు ఉపయోగం పడుతుందని. అట్లానే నేను చాలామందిని రైతుల్ని కలిశాను అక్కడ. గ్రీన్ హౌస్ దాంట్లో వాళ్ళకి సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. అది వస్తుందంటే ఆ సెంటర్ అనేది ఇక్కడికి వచ్చింది.
అది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళకి ఆ డ్రిప్ ద్వారా ఇస్తే సరిపోతుంది నీరు, పెద్ద వాన వచ్చినా ఎండ వచ్చినా కూడా తప్పకుండా మీరు నాటిన ఆ విత్తనం పెరిగి మీకు లబ్ధి పొందుతారు. అట్లాంటి ఆ హార్టికల్చర్ ఎక్స్పీరియన్స్ హబ్ మీరందరూ ఉపయోగించుకుని మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి దాంట్లో మీరు తీసుకోండి. ఇప్పుడే చెప్తున్నారు అక్కడ డైరెక్టర్ గారు, ఇట్లాంటి హబ్ కుప్పంలో, తర్వాత సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ తప్ప ఇంకెక్కడ లేదని. అది గొప్పదనం మన కుప్పంలో వాళ్ళు అడుగు పెట్టడం. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాంట్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు మన కుప్పంలో మనకి ఎప్పుడు వర్షాలు తక్కువ, అవునా కాదా? అప్పుడు ఏమవుతుంది, మీరు కొట్టిన మందు ఆ నేలలో ఉండిపోయి మీరు వేరే వ్యవసాయం చేయాలనుకున్నా అది అక్కడే ఉంది కనుక అది చివరికి ప్రజలు క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. మీరు బాధ్యతలు అవుతున్నారు క్యాన్సర్కి. ఇక్కడ ఎక్కువగా ఉంది కుప్పంలో క్యాన్సర్. మీరు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే అన్నదాతల్ని చంద్రబాబు నాయుడు గారి మనసులో పెట్టుకుని ఆయన పోలవరం అనే ప్రాజెక్టు ఆయన అన్నదాతల కోసం తీసుకొచ్చారు. ఆయన ముందల అది మొదలుపెట్టినప్పుడు 41 కోట్ల రూపాయలు, 47 కోట్ల రూపాయలుతో ఎస్టిమేషన్ అయింది. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏమీ చేయకుండా దాని అన్నదాతల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బులన్నీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకున్నారు. అట్లాంటి పెద్ద ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు 81,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే. అది ఎందుకు? అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదే పడుతుంది. ఎందుకంటే అది అప్పుడే పూర్తి చేసుంటే ముందలుండే ప్రభుత్వం ఇంత ఖర్చు అయ్యేది కాదు. ఆ పోలవరంకి ఆయన ఒక యజ్ఞంలాగా ఈసారి వచ్చే జూలైలో అన్నదాతలకి అందించాలి. ఆ పోలవరం నేను ఓపెన్ చేయాలని ఆ హడావుడిలో, ఆ తొందరలో, ఆ దూకుడులో ఉన్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మీ అందరికీ తెలుసు హంద్రీ నివా గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే హంద్రీ నివా మన కుప్పంకి ఆ కృష్ణమ్మ తల్లి అడుగు పెట్టినప్పుడు మీరందరూ పెద్ద ఎత్తున హారతులిచ్చి ఆ తల్లిని మీరు స్వాగతించారు. ఎందుకంటే మన కుప్పంలో నీళ్లు తక్కువ, అందుకే చంద్రబాబు నాయుడు గారు మన కుప్పంకి ఆ నీరు సమస్య ఉండకూడదని ఆ హంద్రీ నివా ప్రాజెక్టు మన కుప్పానికి తీసుకొచ్చారు. దానికి 732 కిలోమీటర్లు కెనాల్ తీసుకొచ్చి మన కుప్పానికి అందించారు. అది అంత ఆషామాషి పని కాదు. మీరందరూ పెద్దగా ఆలోచించాలని కోరుతున్నాను. సరే, మన కుటుంబం బాగుండాలి అనేది మనం ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. డబ్బులు సంపాదించాలి, మన కుటుంబం సంతోషంగా ఉండాలని. దాని తర్వాత ఆ డబ్బుకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇది తృప్తి, ఇది చాలు నాకు. దాని తర్వాత మనం ఆలోచించాల్సింది మన రాష్ట్రం గురించి, మన గ్రామం గురించి. ఇప్పుడు మీరు గ్రామ ప్రజలే ఇక్కడ ఉన్నారు. రేపు మన గ్రామానికి ఏమి నేను చేయగలను, మీరందరూ కలిసి కట్టుగా మీ గ్రామం ముందరికి తీసుకెళ్ళటం మీ చేతిలో ఉంటుంది. మీరు ఇక్కడ ఉండే నాయకుల్ని మీరు అడగచ్చు, వాళ్ళు కూడా తప్పకుండా మీతో చెయ్యి కలపాలి. వాళ్ళు చెయ్యి కలిపి గ్రామ ప్రజలకి ఏది అవసరమో వాళ్ళు చూసుకోవాలి. ఇవాళ మనం సర్పంచో అదో ఇదో ఉన్నామంటే, ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఆర్ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కనుక మనం ఇవాళ అంత లీడర్లు అయ్యాం. మళ్ళీ ఆ ప్రభుత్వం లేకపోతే ఏది శాశ్వతం కాదు. అది మీరు ఆలోచించాల్సింది. చివరికి మనం ఆలోచించాల్సింది ప్రజలు మనతో ఉండాలి.
ప్రజలు ఎట్లా మనతో ఉండాలి అనేది మన లీడర్లు కూడా ఆలోచించి మన గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. అట్లానే మహిళలు, మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, మన ప్రభుత్వం చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చింది. అన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళాలి, పూర్తి చేశారు. మీకు ఇంకొకటి గుర్తు చేయాలి, ఏముందులే ఆయన చేయగలడు, ఆయన ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారో అది ఆయన చేస్తాడు అనే నమ్మకం చాలా ఉంటుంది ప్రజలకి. కానీ మీరు ఒక్కటే గుర్తించాలి, గమనించాలి, మీకు తెలియాలి, ఆ ముందల ప్రభుత్వం ఉన్న కొంచెం డబ్బులు కూడా వాళ్ళు తినేసి ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆయన కష్టపడి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు. ప్రజలకి నేను ఇచ్చిన హామీ, నేను ఇచ్చిన పథకాలు ప్రజలకి అందాలని ఎమ్మటే ఆ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ గొప్పతనం, ఆయన ఒక్క ఆయనకే తగ్గుతుంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక్కేయరని. మీకు ఒకటి నాకు గుర్తుకొస్తుంది, ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటి అని పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేయకంటే ముందలే కొంతమంది మన పార్టీ కోసం మంచి కోరే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని. నేను ఇవ్వనన్నారు ఈయన. అది ఇవ్వకపోతే అవ్వదండి, మన పార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టం అంటున్నారని. ఒకటే చెప్పారు, నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను, వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చేయకూడదు, నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. ఆయన ఆ హామీతో కాంగ్రెస్ గెలిచింది అప్పుడు. దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంటు కూడా ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాయకత్వం గురించి. ఆయన ఎప్పుడు ప్రజల్ని ఏదో చెప్పేద్దాం, ఏదో హామీలు ఇచ్చేద్దాం, రేపు నేను ముఖ్యమంత్రి అవుతే చాలు అనేది ఆయన ఎప్పుడు అనుకోడు. ఆయన ఒకటే కోరేది, నేను పనిచేసేది ప్రజల కోసం, నేను కష్టపడేది ప్రజల కోసం. ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఏనాడు ఆయన ఎప్పుడు ఆలోచించలేదు, ఆయన ఏమి ప్రజల నుంచి ఆశించరు కుటుంబం కోసం గురించి. అది మీకు గుర్తు చేయాలని అది తీసుకొచ్చాను. అట్లానే మహిళలు ఇక్కడ ఉన్న మీరందరూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు కూడా మీరందరూ ఏం పథకాలతో మీరందరూ ఇప్పుడు P4 గురించి చాలామంది అడుగుతున్నారు. మీరందరూ కూడా మీరు ఇంట్లో ఆగిపోకూడదు. 9-10 అయిన తర్వాత మీ ఆడాళ్ళం మనందరం ఖాళీగా ఉంటాం. ఒక 5-6 గంటలు మీరు కష్టపడండి. ఆ P4 మన ఒక తాండాలో ఒక ఆవిడ P4 ద్వారా ఒక కిరాణా కొట్టు ఓపెన్ చేసుకుంది, నాతో ఇనాగ్రేషన్ చేసుకుంది. ఎంత నాకైతే చాలా సంతోషం అనిపించింది. అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీ శక్తి అంతా మీరు ఏం చేయగలరో ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం ఈసారి ప్రజల కోసం చాలా ఎస్పెషల్లీ మహిళల కోసం మీరు ఏం చేయగలరో దాని ద్వారా మీరు చూసుకుని మీరు ఆ P4 అనే పథకాలని మీరు వాడుకుని మీ స్వయంగా మీరు డబ్బు సంపాదించుకోవాలని నేను కోరుతున్నాను. నాకంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ P4ని ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ P4 అనేది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకెళ్తున్నారు.
అదొక సంతోషమైన విషయం. మరొకసారి ఇక్కడికి వచ్చిన మహిళలు, మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు, మీ గ్రామ భవిష్యత్తుల గురించి ఆలోచించామని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంతగా ఘనంగా మీరు నాకు స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ మేడం. ఇంత పెద్ద కార్యక్రమానికి విజయవంతం చేసిన స్థానిక నాయకులకు, క్లస్టర్ యూనిట్, అదేవిధంగా వాణిజ్య విభాగ వైస్ ప్రెసిడెంట్ బాబు గారికి, సుబ్బ గారికి, శరణ రియాజ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎవరైనా మీ సమస్యలు ఉంటే లైన్గా వచ్చి మేడం మీకోసం ఉంటారు కాబట్టి 1 by 1 చేయిస్తే బాగుంటుందని కోరుకుంటాం. బాబు ఇప్పుడు అక్క తోసుకోకుండా 1 by 1